భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాట్ ఛానల్ కి స్వాగతం. సంపూర్ణ కార్తీక మహాపురాణము 4వ రోజు పారాయణము, 7వ ఓ జనక రాజేంద్ర, కల్మషఘ్నమైన కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చన, దీప విధానాలను చెబుతాను, విను. ఈ కార్తీక మాసములో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించడం వలన కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తులసీ దళాలతో కాని, జాజి పువ్వులతో కాని, మారేడు దళాలతో కాని పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీక మాసములో భక్తియుతులై పండ్లను దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదిరిపోతాయి. ఉసిరి చెట్టు క్రింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరి చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీ దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవ్వరూ ఉండరనడం అతిశయోక్తి కాదు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనము చేసేవారి మహాపాతకాలు సైతం మట్టి కలిసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసములో విష్ణు ఆలయములో మామిడాకుల తోరణం కడుతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతో కాని, అరటి స్తంభాలతో కాని మండపము కట్టిన వాళ్ళు వైకుంఠములో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామమును చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు. విష్ణువునకు ఎదురుగా జప, హోమ, దేవతార్చనలు చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్లి సుఖిస్తారు. స్నానము చేసి తడిబట్టతో ఉన్నవానికి పొడిబట్టను దానము చేసినవాడు 10,000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి పుష్పముపరాగము వలె ఎగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసపూలతో హరిపూజను చేసిన వారికి 10,000 యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది. కార్తీక మాసమందు ఏ స్త్రీ అయితే బృందావనాన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ, పద్మ, స్వస్తికాది రంగవల్లులను తీరుస్తుందో ఆమె విష్ణువుకు ప్రియురాలవుతుంది. విష్ణు సన్నిధిలో నందాదీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని 1000 నోళ్ల ఆదిశేషుడైనా పొగడలేడు. ఈ కార్తీక మాసములో శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించినవాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణు ఆలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరంలో చిరస్థాయిగా ఉంటారు. హరిని మల్లె పువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి. తులసీ గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యము చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి. భక్తియుతులై అన్నదానము చేసేవారి పాపాలు గాలికి మంచు తునకలలా ఎగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీక మాసములో నువ్వుల దానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ 4 ఆచరించడం ధర్మముగా చెప్పబడుతుంది. స్నానదానాదులను ఆచరింపని వారు, లోభియే యథాశక్తిగా చెయ్యనివారు 100 జన్మలు కుక్కగా పుట్టి కడపట చండాలయోనిలో జన్మిస్తారు. కార్తీక వ్రతశూన్యులు మరు జన్మలో గాడిదగా పుట్టి తదుపరి 100 పుట్టుకలు శునకయోనిలో జన్మిస్తారు. కార్తీక మాసములో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలాన్ని భేదించుకొని స్వర్గానికి వెళ్తారు. పద్మాలతో పూజించిన వారు చిరకాలము సూర్యమండలంలోనే నివసిస్తారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో ఎవరైతే అవిసె పువ్వుల మాలను తాము ధరించి తదుపరి అవిసె పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు. మాల్యములు, తులసీ దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక్క సూక్ష్మాన్ని చెబుతాను, విను. అశక్తులైన వాళ్ళు కార్తీకే భానువారేతు స్నాన కర్మ సమాచరేత్ మాస స్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభితే నృపా. ఆద్యంతిమే తిథౌ మధ్యమే చ దినే యః స్నానమాచరేత్ మాస స్నాన ఫలం తేన లభ్యతే నాత్ర సంశయ.
కార్తీక మాసములో ఆదివారం నాడు కాని లేదా శుక్ల పాడ్యమి నాడు కాని పూర్ణిమ నాడు కాని అమావాస్య నాడు కాని సంకల్పరహితముగా ప్రాతస్నానమాచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఆపాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా విన్నా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు. ఇది కేవలం అశక్తులకే సుమా. మహిషా, కార్తీక మాసములో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించే వారి పాపాలు నశించిపోతాయి. కార్తీక మాసములో విష్ణు పూజార్థమై ఇతరులకు సహకరించేవారు స్వర్గాన్ని పొందుతారు. తాము స్వయంగా సంకల్పపూర్వకంగా విష్ణువును పూజించేవాళ్లు అవ్యయ పదాన్ని పొందుతారు. కార్తీక మాసపు సాయంకాలాలలో దేవాలయాలలో శివ విష్ణు స్తోత్రాలు పఠించేవారు కొంతకాలం స్వర్గంలో ఉండి అనంతరము ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతి కార్తీక మాసములో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు 7 జన్మల పాటు నక్కలుగా పుడతారనడంలో ఏమీ సందేహం లేదు. వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు, మహర్షి, మీరు చెప్పినవన్నీ విన్న తరువాత నాకొక సందేహం కలుగుతోంది. వర్ణ సాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేదత్రయోక్తాలైన ప్రాయశ్చిత్తాలను చేసుకొననిదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాలలోనూ ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రతాచరణ ధర్మలేశము చేతనే సమస్త పాపాలు హరించుకునిపోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలోని మర్మమేమిటి? ఇది ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్యమాత్రము చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండ్రగొడ్డళ్లతో కూడా కూలనీయ సాధ్యం కాని మహాపర్వతాన్ని కేవలం కొనవ్రేలి గోటితో కూల్చడం సాధ్యమవుతుందా? అగ్నిదగ్ధమవుతున్న ఇంట్లో ఉన్నవాడు ఆ మంట మీద పురుషుడు నీళ్లు చల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదం తొలగిపోతుందా? ఏ మహానదీ ప్రవాహంలోనో కొట్టుకొనిపోయే వారిని ఓ పాటి గడ్డిపరక గట్టుకు చేర్చగలుగుతుందా? తనకు తానే కొండచర్యల్లోని ఏ లతాసూత్రాన్నో పట్టుకున్నంత మాత్రం చేతనే నదీపాత వేగాన్నించి సంరక్షించబడతాడా? వశిష్ఠ, ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సైతము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణం వలన పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు? వీటికి మీ సమాధానమేమిటి? జనకుడి ప్రశ్నకు జ్ఞానహాసమును చేస్తూ వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు. వశిష్ఠ ఉవాచ, మంచి విమర్శే చేశావు మహారాజా, చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మముగా చింతించాలే కాని స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అదీకాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను, స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తుంటాయి. ధర్మాలన్నీ గుణత్రయముతో కూడుకొని స్వల్పానల్పతలను సిద్ధింపచేసుకుంటాయి. మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వరజస్తమస్సులనే 3 గుణాలు కూడా ఏర్పడ్డాయి. వీటిలో సత్వగుణ ప్రధానమైనవి. ధర్మ సూక్ష్మాలు, కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వలన ఏర్పడ్డాయి. తర్కము, దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు, ఆచరించే దానధర్మాలు ఇవన్నీ కూడా ధర్మము యొక్క స్థూల స్వరూపాలు. ఇవి తమో గుణము వలన ఏర్పడతాయి. వీటిల్లో సత్వగుణ ప్రధానముగా ఆచరించే ధర్మాలు స్వల్పముగా తూచినప్పటికీ దేశకాల యోగ్యతాదుల వలన విశేష ఫలాలను ఇస్తాయి. దేశము అంటే పుణ్యక్షేత్రం, కాలం అంటే పుణ్యకాలము, యోగ్యత అంటే పాత్రత. బ్రహ్మజ్ఞత కలవాళ్ళు ఈ మూడింటిని చింతించకుండా చేసే సర్వధర్మాలు తామసాలు. వీటి వలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు. వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కర్లేదు కదా జనకరాజా. అన్నింటికీ కర్మమే మూలము. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలుంటాయి. అయినప్పటికీ మనిషికి జ్ఞానము అనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకొని ప్రయత్నపూర్వకంగానైనా ఆచరించాలి. ఈ విధంగా
మూడూ కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము క్షయ ఫలితాన్నిస్తుంది. రాజా, పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురివింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణము ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో, గుండిగెడు మురికి నీళ్లను ఒక ఇంపుగింజ ఎలా శుభ్రపరుస్తుందో, అదేవిధంగా తెలిసి కాని తెలియక కాని పుణ్యకాలములో పుణ్యక్షేత్రములో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను, విను. బహుకాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడు అయిన సత్యనిష్ఠుడు అనే బ్రాహ్మణునికి అజామీలుడు అనే కుమారుడుండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసీ సాంగత్యపరుడు, హింసాప్రియుడుగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహములోని ఒకానొక దాసితో సాంగత్యమును పెట్టుకుని తల్లిదండ్రులను మీరి ఆ దాసి దానితోనే భోజన శయనాదులన్నింటినీ నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడిచిపెట్టి కేవలం కామాసక్తుడై ప్రవర్తించసాగాడు. తద్వారా బంధువులంతా అతన్ని వదిలివేశారు, కులము వాళ్ళు వెలివేశారు. అందువల్ల ఇల్లు వదిలిపెట్టి పోవలసి వచ్చిన అజామీలుడు చండాలపు వాడలోని ఒకానొక దాసీదానితో కాపురము పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బ్రతికే జనాలలో లీనమై మధుమాస సేవన లోలుడై కాలమును గడపసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు అతని ప్రియురాలైన దాసీది కళ్ళు త్రాగడం కోసం తాడి చెట్టు నెక్కి కొమ్మ విరగడం వలన క్రిందపడి మరణించింది. అజామీలుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసీదానికి యవ్వనవతి అయిన కూతురు ఉంది. మహాపాపాత్ముడు మహాకామాంధుడు అయిన అజామీలుడు తనకి కూతురు వరుస అని కూడా తలచకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామోపభాగాలను అనుభవింపసాగాడు. కాముడైన అజామీలుడు తన కూతురు యందే అనేక మంది బిడ్డలను పొందాడు. కాని వాళ్ళందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా కడగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా సరే సతతం అతన్నే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడవుతుండేవాడు. కాలము గడిచి అజామీలుడు కాలము చేసే సమయమాసన్నమైంది. అతడిలోని జీవుని తీసుకుని పోయేందుకుగాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేత దండపాశాలను ధరించి భయంకర రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామీలుడు ఆ ప్రాణావసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరంగా స్నేహితులతో ఆటలలో మునిగి ఉన్న కుమారుని కోసమై నారాయణ, ఓ నారాయణ, తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు. ఆ పిలుపు అతడి కొడుకుకు వినబడలేదు. అతడు రానూ లేదు. కాని చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వెనుకకు జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు, ఓ యమదూతలారా, అడ్డు తొలగండి. ఇతడు మాచే తీసుకుని పోబడదగిన వాడే కాని మీరు తీసుకుని వెళ్ళదగినవాడు కాదు అని హెచ్చరించారు. వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవాళ్ళు, పద్మమాలాంబర వసనులు అయిన ఆ పవిత్ర విష్ణు పారిషదులను చూసి విభ్రాంతులైన యమదూతలు, అయ్యా మీరెవరు? యక్ష, గంధర్వ, సిద్ధ, చారణ, కిన్నర, విద్యాధరులలో ఏ తెగకు చెందినవారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసుకుని వెళ్తున్న ఈ జీవుణ్ణి మీరెందుకు తీసుకుని వెళ్తున్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందు సప్తమ మరియు అష్టమాధ్యాయాలు సమాప్తం. 4వ రోజు పారాయణం సమాప్తం. స్వస్తి.